విశాఖపట్నం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి ముహూర్తం దగ్గర పడింది. ఈ నెల 20వ తేదీన స్వామివారి నిజరూప దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కొండ దిగువన మరియు పరిసర ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు విధించింది. కొండపైకి ద్విచక్ర వాహనాలు మరియు ప్రైవేట్ కార్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని ప్రకటించింది. భక్తులందరినీ దేవస్థానం మరియు ఆర్టీసీ నడిపే ఉచిత బస్సుల ద్వారానే కొండపైకి చేరవేస్తారు. రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా ఆంక్షలు విధిస్తారు. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా విధించిన ట్రాఫిక్ ఆంక్షలపై మరింత సమాచారం మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. నరసింహస్వామి నిజరూప దర్శనం చందనోత్సవం సందర్శించుకొని అనేక మంది భక్తులు, వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు అయితే నిజరూప దర్శనం కోసం సింహాచలం సంబంధించి దేవస్థానం ఆలయంలో భక్తులైతే బారులు తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సంఘప్రత బాధ్యత ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ప్రత్యేకంగా ట్రాఫిక్ విభాగానికి సంబంధించి చందనోత్సవం రోజు భారీగా భక్తులు ఆలయానికి చేరుకుంటున్న నేపథ్యంలో భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరిగింది. ప్రథమంగా సింహాచలం దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా వాహనాల మీద వచ్చే భక్తులకి విశాఖ సిటీ సంబంధించి ట్రాఫిక్ పోలీసు అధికారులు పలు సూచనలు కూడా చేశారు. ఈ నెల 20వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ చందనోత్సవానికి వచ్చే భక్తులు ప్రథమంగా వెహికల్ సంబంధించి పాసులు కలిగి ఉన్న భక్తులు మాత్రమే టోల్గేట్ నుంచి కొండ పైభాగానికి అనుమతించడం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడే నగర పోలీస్ కమిషనర్ సంఘప్రతి బాధ్యత కూడా తెలపడం జరిగింది. అయితే కారు పాసులు కలిగి ఉన్న వాహనాలు వారు నిర్దేశించిన కొండపైకి, అదేవిధంగా అన్నదాన పక్కన ఉన్న స్టెప్స్ పార్కింగ్కి సంబంధించి స్టెప్స్ వైపు ఉన్న పార్కింగ్ స్థలనందు, అదేవిధంగా మరోవైపు ప్రహ్లాద సదరన్ వెనుక నుండి ఉన్న సత్యమ్మ తల్లి గుడి వరకు కూడా పూర్తి స్థాయిలో పార్కింగ్ స్థలాన్ని పూర్తిగా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడైతే ఈ పార్కింగ్ స్థలం ఉందో, ఎక్కడైతే సంబంధించిన కేటాయించిన స్థలం ఉందో ఆ స్థలంలోనే పార్కింగ్ చేయాలని కూడా దీన్ని సూచన జరిగింది. మరోవైపు టూ వీలర్స్ మీద వచ్చే వాహనాలు, ద్విచక్ర వాహనాలు కూడా పాస్ అయితే ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించి పాస్ కూడా జారీ చేశారు. పాస్లు కలిగి ఉన్న వాహనాలు నిర్దేశించిన కొండపైన గరుడ జంక్షన్ దగ్గరలో లెఫ్ట్ సైడ్ దాన్ని పార్కింగ్ చేసుకోవాలని అక్కడ పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ ప్రాంతంలోనే టూ వీలర్స్ కూడా ఎలా చేస్తారో అది కూడా ఎవరికైతే టూ వీలర్స్ పాసులు జారీ చేశారో, ఫోర్ వీలర్స్ పాసులు ఎవరైతే జారీ చేశారో, ఎవరైతే కలిగి ఉన్నారో ఆయా వెహికల్స్ మాత్రం లోపలికి ఆ ప్రాంతానికి, పార్కింగ్ ప్రాంతానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏ రూట్లో ఏ విధంగా రావాలన్నది కూడా మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రధాన వెహికల్స్, ఆ కొండపైకి వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఎవరైతే నిర్ణీత పాసులు ఇవ్వడం జరిగిందో వారికి అందజేయడం జరిగింది. ప్రథమంగా అటు హనుమంతవాక నుంచి అడివారం వచ్చే రూట్ కావచ్చు, అడివారం నుంచి హనుమంతవాక నుంచి అడివారం వచ్చే రూట్ కావచ్చు, అటు నుంచి గోపాలపట్నం నుంచి సింహాచలం వచ్చే ప్రధాన ఏరియా కూడా పూర్తి స్థాయిలో అన్ని వెహికల్స్ కూడా పూర్తి స్థాయిలో నిలుపుదల చేయడం జరుగుతుంది. ఎవరికైతే సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం రోజు పాసులు కలిగి ఉన్నారో, అటు టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్స్ కావచ్చు, వారికే నిర్దేశించిన ప్రాంతంలో పార్కింగ్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు పాసులు లేని వెహికల్స్ పూర్తి స్థాయిలో కూడా లోపలికే అలవ చేయలేని పరిస్థితి. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది భక్తులకు కావచ్చు, విఐపి భక్తులకు కావచ్చు, విఐపి దర్శనం సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. సామాన్య భక్తులకి పూర్తి స్థాయిలో దర్శన భాగ్యం కల్పించే రీతిలో అన్ని రకాల ఏర్పాట్లు ఆలయ కమిటీ చేస్తుంది. మరోవైపు పూర్తి స్థాయిలో నగర పోలీసు బృందం అయితే ప్రత్యేక బృందాన్ని ట్రాఫిక్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా చందనోత్సవం రోజు ఎక్కడా ట్రాఫిక్ సమస్య అనేది రాకుండా, ఎందుకంటే వేలాది మంది భక్తులు వెహికల్స్లో ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ప్రధానంగా గత కొంతకాలంగా ప్రతి ఏడాది కూడా ఈ చందనోత్సవం రోజు ట్రాఫిక్ సమస్య అనేది చాలా కీలకం. ట్రాఫిక్ సమస్య గతంలో కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి భక్తులు పూర్తి స్థాయిలో స్వామి దర్శనం అయ్యే విధంగా ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు రానియకుండా ప్రధాన ఏరియాల్లో పూర్తి స్థాయిలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ ట్రాఫిక్ నిలిచిపోకుండా సఫాగా పూర్తిగా హ్యాపీగా జర్నీ జరిగే విధంగా, అదేవిధంగా దర్శనం భాగ్యం కూడా భక్తులకి సజావు జరిగే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ట్రాఫిక్ అధికారులు చెప్పడం జరుగుతుంది. మరోవైపు నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతంలోనే వెహికల్స్ పార్కింగ్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే దీనిపై నగర పోలీస్ కమిషనర్ సంఘప్రత బాధ్యత స్పష్టం చేయడం జరిగింది. శ్రీనివాస్ కుమార్తో దుర్గాప్రసాద్,
వైకే న్యూస్ విశాఖపట్నం.